నమస్తే, వెల్కమ్ టు ISR 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించిన సీఎం. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలన్న రేవంత్ రెడ్డి. చంద్రబాబు నిర్ణయాలు పోలవరంకు ప్రతికూలంగా మారాయన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్న ఆరోపణ. ఆదాని పెట్టుబడులు పెట్టినా స్వాగతిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసిన మంత్రి. దేశ సాగునీటి రంగంలోనే తొలిసారి విజయవంతంగా తుంగభద్ర డ్యాం స్టాప్ లాగ్ గేటు బిగింపు. సంబరాలు చేసుకున్న ఇంజనీర్లు, అధికారులు. డైమండ్ లీగ్ బరిలో నీరజ్. స్విస్ లో ప్రాక్టీస్ ఆరంభించిన చోప్రా. పగుమన్న బంగారం 72,000 దాటిన తులం ధర. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలు ధరలు దూసుకుపోవడంతో పుంజుకున్న దేశీయ ధరలు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మ్యాప్ సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆయన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు కనెక్టివిటీ రూట్ మ్యాప్ ను అధికారులు మంత్రికి వివరించారు. అయితే ఔటర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు కనెక్టివిటీ ఉండేలా చూడాలన్నారు. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్లను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలన్నారు. అలాగే రోడ్డు, మెట్రో మార్గాల భూసేకరణ, ఇతర అంశాలపై సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికలు, రూట్ మ్యాప్ సిద్ధం చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. పెట్టుబడిదారులను తమ ప్రభుత్వం వ్యాపారవేత్తలుగానే చూస్తుందని, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పరిశ్రమల స్థాపనలో ఫెయిల్ అయిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఐటీ పరిశ్రమల మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందాల్లో కేవలం 30% మాత్రమే పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. గత ప్రభుత్వం చేసిందంతా ప్రచార ఆర్భాటం తప్ప ఇంకేమీ లేదు. 30 మార్కులు సాధించిన ప్రభుత్వాన్ని ఫెయిల్ ప్రభుత్వమే అంటారు. సీఎంగా కేసీఆర్ 15 రోజుల పాటు చైనాలో పర్యటించారు. అప్పుడు 1,00,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్న పెట్టుబడులు పెట్టింది కేవలం 30%. దావోస్, అమెరికా, కొరియా పర్యటనలలో మా ప్రభుత్వం చేసుకున్న ప్రతి ఒప్పందాన్ని వ్యాపారంగా మలిచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని వివరించారు. No, they are doing their groundwork. Actually, first of all, on the philosophy, this question has been asked by many a time, and I got, a call for invitation to inaugurate a Adani-led space company product. Okay, so we are very clear. Our government is focused. Whoever would like to partner with this state government, we would like to invite them. Because ultimately, we need employment for our people, we need investment for our state, and our Chief Minister, and we are all categorical in saying that whoever comes to invest in our state and would like to partner with us, we will definitely welcome them. On the philosophical issue, on the ideology issue of the Congress over there, we will definitely be aligning with our party and see that, what is the interest of the state is more important. And we will also tell, if the Adani or some other big businessman interests are there which are against our people, then we will try to fight against it. We are very quite clear on this. Tomorrow also,
We were quite clear, whoever comes and partner with us to provide employment for our people, we will partner with them. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా గాంధీ భవన్ లో పిసిసి కల్లు గీత కార్మిక విభాగం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాపన్న గౌడ్ చేసిన సేవలను కొనియాడారు. ఆనాడు రాజ్యాధికారం కోసం వారి పోరాటాన్ని బడుగులను ఐక్యం చేసుకుని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండ కోట జయించిన సర్దార్ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శమన్నారు. అందరూ ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలని, బడుగు బలహీన వర్గాల ఐక్యత కోసం ఆనాడు సైన్యంతో పోరాటం చేసే పరిస్థితి ఈ రోజు ప్రజాస్వామ్య పద్ధతిలో పెన్ను ద్వారా పోరాటం, ఓటు ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ ఆలోచింపజేసే దినం. ఆనాడు రాజ్యాధికారం కోసం మరి ఒక పోరాటాన్ని బడుగులను ఐక్యం చేసుకొని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోట జయించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఈరోజు ఉన్నటువంటి తరానికి ఆదర్శం. అందరూ కూడా అతని జీవిత చరిత్ర తెలుసుకోవాలి. బడుగు బలహీన వర్గాల ఐక్యతకు సంబంధించి కావచ్చు, లేదా ప్రజాస్వామ్యంలో ఆనాడు సైన్యంతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ప్రజాస్వామిక పద్ధతిలో కలము, జ్ఞానము, విజ్ఞానము సంపాదించుకొని ఓటు ద్వారా ప్రజాస్వామిక పద్ధతులల్లా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ వారి ఉద్యమ స్ఫూర్తి అందరికీ ఒక మార్గదర్శకత్వం కావాలని, వారందరికీ ఒక ఆరాధ్యంగా వారు పోరాడిన విధానం మనందరం కూడా ఈరోజు మార్గదర్శకత్వం తీసుకోవాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మా అందరికీ మార్గదర్శి అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి వేడుకలు గాంధీ భవన్లో నాగరాజు గారి ఆధ్వర్యంలో జరిగినాయి. తెలంగాణ వ్యాప్తంగా అధికారికంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రవీంద్ర భారతిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొంటూ ఉన్నారు. దీనివల్ల సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాల నాయకత్వంలో అందరూ కూడా ఐక్యంగా, గ్రామీణ ప్రాంతాలతో సహా అందరూ ఐక్యంగా మరి ముందుకు సాగాలని కోరుకుంటూ పాపన్న గారికి. పోలవరం అంశంపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యమైందని ఆరోపించారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు చేసిన తప్పుదమేనని అన్నారు. చంద్రబాబు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం పోలవరం పాలిట ప్రతికూలంగా మారిందని విమర్శించారు. వైసీపీ హయాంలో పోలవరం పనులను పరుగులు తీయించామని చెప్పుకొచ్చారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడంతో పనులు ముందుకు జరగలేదని అంబటి రాంబాబు తెలిపారు. నాడు వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, ఆయన మరణం తర్వాత పోలవరం బాధ్యతను కేంద్రం స్వీకరించిందని, అయితే ప్రాజెక్టును మేమే నిర్మించుకుంటామని చంద్రబాబు చెప్పారని వివరించారు. చంద్రబాబు వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే అందుకు వైసీపీనే కారణమని తిరిగి మాపైనే ఆరోపణలు చేశారు అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలవరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. మేము ఏదైతే ఆర్గ్యూ చేస్తూ వచ్చామో, చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రోటోకాల్ లేకోకుండా ఏదైతే పిచ్చి పనులు చేస్తూ ప్రారంభించారో ఆ ప్రారంభాలన్నీ కూడా తప్పు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో వివరంగా వివరించారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మేము ఏం చెప్పాం చాలా స్పష్టంగా, అయ్యా నదిని డైవర్ట్ చేసి మాత్రమే మీరు డయాఫ్రమ్ వాల్ కట్టాలి, కాఫర్ డ్యాముల నిర్మాణం తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ కట్టాలి, దానికన్నా ముందు నదిని డైవర్ట్ చేయాలి, స్పిల్వేని నిర్మించాలి, నిర్మించిన తరువాత మాత్రమే మీరు చెయ్యాలి, అలా చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇవాళ సేమ్ అదే వాళ్ళు చెప్పారు. అయ్యా అన్నీ ఒకసారి స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది 2014లో, పన్ను ప్రారంభించింది ఇప్పుడయ్యా అంటే 2014 పోయి 2016 ప్రాంతంలో 2016 ప్రాంతంలో ఆయన ప్రారంభించాడు పనులు. 16 ప్రాంతంలో ప్రారంభించి అప్పుడు దాకా గ్యాప్ పట్టి పెట్టారు.
2014 నుంచి 16 డిసెంబర్ వరకు కూడా ఏ పనులు ప్రారంభించాల. నెగోషియేషన్ చేస్తూ వచ్చారు. మేం చేస్తామా, మీరు చేస్తారా, మాకు ఇస్తారా, మీకు ఇస్తారా, వాట్ ఈస్ దిస్ అంటే మనం చేస్తే లాభం వస్తుంది, దీనిలో కాంట్రాక్టర్ని పెట్టుకోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత 2016 డిసెంబర్లో స్పిల్వే ప్రారంభించారు. మళ్ళా 2016లో స్పిల్వే ప్రారంభిస్తే ఏం చేయాలి? 2016లో స్పిల్వే ప్రారంభించి స్పిల్వే కంప్లీట్ చేసి నది డైవర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు కాఫర్ డ్యాముల జోలికి వెళ్ళవలసింది. ఫిబ్రవరిలో ఇది ప్రారంభించారు, ఇమీడియట్గా డిసెంబర్లో ఇది ప్రారంభించారు, ఫిబ్రవరిలోనేమో డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు. దానితో పాటు కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశారు. 2 కాఫర్ డ్యాములు, డయాఫ్రమ్ వాల్ సైమల్టేనియస్గా, అదేమో డిసెంబర్లో పెట్టారు, ఇదేమో ఫిబ్రవరిలో, సుమారుగా అదే టైంలో అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశారు. ఇది తప్పిదం అని మేము అనేక సార్లు చెప్పాం. తెలంగాణ భవన్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ బహుజన ఆత్మ గౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని అన్నారు. సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెప్పారు. సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప చరిత్ర గలటువంటి ఆ నాయకుని యొక్క చరిత్రను గతంలో ఎక్కడ కూడా ఆయనకు అధికారికంగా జయంతి ఉత్సవాలు చేయాలని కానీ, వర్ధంతి అధికారికంగా చేయాలని కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన కూడా చేయలేదు, కనీసం సహకరించలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతోమంది వైతాళికులను అధికారికంగా జరపడం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల నాయకుడు, క్షత్రియులే రాజు కావాలి, మిగతా వాళ్ళు రాజు కాలేరు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా రాజై 33 కోటలు జయించినటువంటి వీరుడు. ఇతర దేశాలు గుర్తించి గొప్పగా కీర్తిస్తే మన తెలంగాణ బిడ్డను మనం ఎందుకు కీర్తించొద్దని ఆనాడు ముఖ్యమంత్రి గారు వెంటనే అడగగానే అధికారికంగా జరపాలని, వర్ధంతి జయంతి ఉత్సవాలను జరపాలని చెప్పడమే కాకుండా ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వడం, నిధులు కేటాయించడం, 500 కోట్ల విలువైనటువంటి భూమి గౌడ భవనానికి ఇచ్చి ఆ 500 కోట్ల విలువైన భూమి పేరు కూడా, ఆ భవనానికి కూడా సర్వాయి పాపన్న పేరు పెట్టని చెప్పినటువంటి మా నాయకుడు మరి ఈరోజు వారి పేరు మీద గ్రామాన ప్రతి నియోజకవర్గంలో అధికారికంగా జరుపుకోవడం, చాలామంది అనధికారికంగా చేసుకోవడం, ఒక పెద్ద చైతన్యవంతం రావడం అనేది అది నిజంగా ముఖ్యమంత్రి గారికి, ఆనాటి ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆయన చరిత్రను తెలుసుకొని, ఆయన ఆదర్శంగా తీసుకొని అన్ని వర్గాలను, అన్ని కులవృత్తులు, రైతులను, కులవృత్తులను కలుపుకొని ముందుకు పోయి రాజకీయ చైతన్యవంతులు చేయాలని చెప్పని, మరి బీసీ జనగణను కూడా ఇమ్మీడియట్గా చేయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న కిలాషాపురం ఆ గ్రామవాసిగా చరిత్ర, స్ఫూర్తి ఒక చెప్పుకోవాల్సిన అవసరం. ఈరోజు వారి కార్యకలాపాలకు నివాళులు అర్పించడం మరొకటి. ఆ స్ఫూర్తితో ముందడుగు వేయడానికి చేసే చర్యలు చేపట్టాల్సిన అవసరం. సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఈ ప్రాంతవాసులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. వారి విగ్రహం మొట్టమొదటిసారిగా లండన్ మ్యూజియంలో ఉన్న ఆయన పటాన్ని తీసుకొని దాని ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకుడు గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇస్తున్న భరోసాతో వాళ్ళంతా ఇళ్ల పెట్టికిపోతున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లి గ్రామంలో జరిగిన దారుణ ఘటనను ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ గురిజేపల్లి గ్రామం వచ్చి సంబంధిత ఆ రైతుల పొలాలలో తిరిగి నాశనమైన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురిజేపల్లి గ్రామ రెవెన్యూ శివారులో 5గురు వైసీపీకి చెందిన కీలక నేతలు పొలాలలో 1000 బొప్పాయి చెట్లను గుర్తు తెలియని తెలుగుదేశం పార్టీకి చెందిన దుండగులు నరికేశారని, ఇది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ వారు రాజకీయ కక్షతోనే బొప్పాయి తోటను ధ్వంసం చేశారని విరుచుకుపడ్డారు. కానీ ఎక్కడ వారి మీద చర్యలు తీసుకోకపోవడం వలన రోజు రోజుకి పెట్టలేకపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నాయకులు వారికి ఉన్నటువంటి ఆ యొక్క కక్షని ఈరోజు తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతోమంది కష్టపడి 3 నెలల నుంచి ఇక్కడ 4 రైతులు పెంచుకున్నటువంటి ఈ యొక్క బొప్పాయి తోటని నాశనం చేశారు. దాదాపుగా 1000 పైచిలుకు మొక్కల్ని
ఇక్కడ ధ్వంసం చేశారు, విరిసేశారు, తొక్కేశారు, పీకేయడం జరిగింది. ఇది ఒకరిదే కాదు, నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నాయకుల యొక్క పొలాలని ఇక్కడ ధ్వంసం చేశారు. ఇదంతా కేవలం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకి ఇస్తున్నటువంటి భరోసా, వారిని ప్రేరేపిస్తున్నటువంటి విధానం బట్టే ఇది జరుగుతుంది. రోజు రోజుకి 2 నెలలు అయిపోయినా కానీ ఎలక్షన్స్ తర్వాత పెరుగుతున్నాయి తప్ప కేసులు తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు. 3 నెలలు పెంచుకున్నటువంటి మొక్కల్ని 1000 మొక్కల్ని నాశనం చేశారు. ఇవాళ ఈ 1000 మొక్కలు దాదాపు 7 ఎకరాల భూమిలో ఉన్నటువంటి మొక్కల్ని అక్కడక్కడ మధ్యలోగా నాశనం చేయడం జరిగింది. ఇవాళ ఎక్కడైతే ఈ మొక్కను నాశనం చేశారో అక్కడ ఇంకొక కొత్త మొక్కను కానీ నాటితే పక్క మొక్కలతోటి కలిసి ఎదిగేటటువంటి పరిస్థితి ఉండదు, వాటితో కలిసే పరిస్థితి ఉండదు. ఈ తోట మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. వాటర్ ఇచ్చేటటువంటి డ్రిప్ పైపులను కూడా పీకివేసి వీళ్ళందరికీ తీరని నష్టం చేశారు. ఈ రకమైనటువంటి కక్షా రాజకీయాలకు వేదికగా మారుతున్నటువంటి ఎర్రగొండపాలెంలో ప్రేరేపిస్తున్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని, చేస్తున్నటువంటి ఆ నాయకుల్ని కూడా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత గౌరవ ఈ డిపార్ట్మెంట్ వారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఉంది. వారందరికి కూడా ఇదే మేము ఇస్తున్నటువంటి పూర్తిగా సాక్ష్యాలతో సహా ఈ పొలంలో నిలబడి వారికి వివరాలని. సిద్దిపేటలో జరిగిన సంఘటన గతంలో ఎప్పుడు కూడా జరగలేదని, అరాచకం చేయడం మంచిదా అని పెద్దలు ఆలోచించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట కీర్తి ప్రతిష్టలను పెంచానని అన్నారు. సిద్దిపేట పట్టణంలో ఎన్జీఓ భవన్ లో ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ 10వ తరగతి మండల టాపర్లకు సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేటకు కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు చాలా కృషి చేశానని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులను మధ్యలో నిలిపివేశారని విమర్శించారు. 99.24తో మొత్తం తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో అత్యధిక రిజల్ట్ వచ్చింది ఎక్కడ అంటే సిద్దిపేట నియోజకవర్గం సాధించింది. ఈ సన్మానాన్ని పొందబోతున్నటువంటి చిన్నారులకు నా దీవెనలు, వారి తల్లిదండ్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా 10 ఏళ్ళు నేను మంత్రిగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రముఖ స్థానంలో ఉంటే కనీసం చీమ కన్నా సిద్దిపేటలో హాని చేసినామా? ఏ రోజైనా సిద్దిపేటలో నిన్న జరిగినటువంటి సంఘటన ఏ రోజన్నా జరిగిందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. సిద్దిపేట అంటే ప్రేమకు, దాతృత్వానికి, సేవకు, మంచితనానికి, అభివృద్ధికి పేరుగాంచే విధంగా సిద్దిపేట కీర్తి ప్రతిష్టలు పెంచాం. కానీ అలా మరి అరాచకానికి పాల్పడుతూ ఏ రకంగా వ్యవహరిస్తున్నారు? ఇది మన సిద్దిపేటకు మంచిదా? ఈ పెద్దలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఆ రోజు ఏదైనా చేస్తే కరోనా వచ్చింది, ఎన్ని కిట్లు పంచినాం, ఎంతమంది ప్రాణాలు కాపాడినాం, ఏ రోజు కూడా అరాచకాలు చేయలే. కానీ ఈరోజు ఏం జరుగుతుందో కూడా మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కానీ నేడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు, కానీ ఉన్నవి తీసుకుపోతున్నారు. 150 కోట్లతో వెటర్నరీ కాలేజ్ నేను మంజూరు చేస్తే దాన్ని రద్దు చేసి ఇలా కొడంగల్కి తీసుకుపోతున్నారు. సగం పనులైనవి, సగం పనులైతే మొండిగోడల్ని మధ్యలో వదిలిపెట్టి ఇలా అర్ధాంతరంగా రద్దు చేసినటువంటి ఘనత ఇలా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని. ఈరోజు ఏ రకంగా ఒక అరాచక శక్తుల్లాగా వ్యవహరిస్తున్నారో దయచేసి విజ్ఞులైనటువంటి పెద్దలు, సీనియర్ సిటిజన్లు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నేను ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి దాన్ని ఎంకరేజ్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను. సిద్దిపేట బాగుండాలని కోరుకునే వ్యక్తిని, సిద్దిపేట ఇంకా పెరగాలని కోరుకునేటువంటి వ్యక్తిని. తప్పకుండా మీ సేవ ఉన్నంత కాలం, నాకు ఊపిరిన్నంత కాలం ఈ ప్రజలకు మేలు చేయడానికి, ఈ ప్రజలకు సేవ చేయడం కోసమే నా జీవితం అంకితమైతుంది తప్ప ఎవరికి కూడా హాని చేసేది నా జీవితంలో ఉండదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, ఈ నెల ఆగస్టు 9న కోల్కతాలో ఒక ట్రైనీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా ఫిర్జాదిగూడ కార్పొరేషన్ మేడిపల్లిలో వరంగల్ ప్రధాన రహదారిపై శ్రీసాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలన్నారు. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పవన్ కృష్ణ ఈ అత్యాచార ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ
ర్యాలీలో డాక్టర్ మహేందర్, శ్రీ సాయి హాస్పిటల్ సిబ్బందితో పాటు స్థానిక యువజన సంఘాల విద్యార్థులు పాల్గొన్నారు. దైవంగా భావించి డాక్టర్ కు రక్షణ లేదని, ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో డాక్టర్ల రక్షణ పట్ల ప్రభుత్వాలు పకడ్బందీగా వ్యవహరించాలని కోరారు. ఆగస్టు 9న కోల్కతా ప్రాంతంలో మౌమిత అనే డాక్టర్ పైన హత్య చేయడం జరిగింది. దాదాపు ఘటన జరిగి 9 రోజులు కావస్తులో కూడా ఒక అత్యాచార నిందితులను పట్టుకోలేకపోయారు. కేవలం ఒక నిందితులు పట్టుకొని ఈ యొక్క అత్యాచారాన్ని హత్య చేయని చెప్పేసి ప్రభుత్వం మాకున్న పోలీస్ అధికారులు దేశ ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ యొక్క అత్యాచారంలో దాదాపు ఒక 5-6 మంది అత్యాచారం చేసి హత్య చేసినట్టు అనేకమైనటువంటి ఆనవాళ్ళు కనపడుతూ ఉన్నాయి. తాను ఇష్టానుసారంగా అంటే ఈరోజు అత్యాచారం చేసి ఈరోజు ఒక డాక్టర్ కి ఈరోజు ఆమెకు రక్షణ లేకుండా పోతే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఒక డాక్టర్ ఉంటుంది, ఒక వృత్తిగా ఒక దైవంగా భావించినటువంటి డాక్టర్లకు ఈరోజు రక్షణ, ఈరోజు ప్రజలకు సేవ చేయాలంటే వాళ్ళకి అనేక రకమైనటువంటి ఆందోళన కనపడతా ఉన్నది. అంటే తక్షణమే ఒక ఘటన పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఈ ఘటనకు సంబంధించిన యావత్ దేశవ్యాప్తంగా అనేక మంది డాక్టర్లు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. అంటే ఈరోజు డాక్టర్లకు జరిగినటువంటి ఘటన రేపు ఇంకో వ్యక్తికి జరగవచ్చు, లేకపోతే ఇంకో వ్యక్తికి జరగవచ్చు. అంటే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, మహిళలు స్పందిస్తున్నారు. అంటే ఓన్లీ ఘటన జరిగినప్పుడు అంతా బయటకు వచ్చి ఈరోజు వీవాన్ జస్టిస్ అని చెప్పి స్లోగన్ చేసి మనము ఈరోజు పోరాటం చేస్తా ఉన్నాను. అంటే ఈ యొక్క ఘటన జరగకుండా ప్రభుత్వాలు కూడా పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాలు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి డాక్టర్లకు కానివ్వండి, లేకపోతే ఒక మెడికల్ సిబ్బంది కానీ వాళ్ళ రక్షణ కల్పించిన ఒక పటిష్టమైన ఒక చట్టాన్ని అమలు చేసినప్పుడు ఈ ఘటన వృధా కావు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఘటన జరగడం చాలా దేశ ప్రజలకే అవమానకరంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం కానీ తక్షణమే ఈ ఘటన పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ కావించాల్సిన అవసరం ఉన్నది. ఆ తరుణంలోనే అక్కడ నిందితుల విషయాలు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువత, విద్యార్థులలో చైతన్యం తీసుకురావడానికి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం ఉదయం 4K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి అదాలత్ సర్కిల్ వరకు 4K రన్ సిపి అంబర్ కిషోర్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపితో పాటుగా వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా పాఠశాల విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, మత్తు పదార్థాలను సేవించినా, అమ్మినా, సప్లై చేసినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వాటికి బానిసై యువత బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. మత్తు పదార్థాల గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. మ్యూజిక్, బుక్స్, ఫిట్నెస్, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి లైఫ్ లో విచ్ మేక్స్ లైఫ్ రియల్లీ బ్యూటిఫుల్. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కానీ మీ సిబ్లింగ్స్ అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు, సీనియర్స్, జూనియర్స్, ఎనీబడి హూస్ కన్జ్యూమింగ్ దిస్, ప్లీజ్ రిమెంబర్ దట్ దే ఆల్సో రిక్వైర్ అ హెల్పింగ్ హ్యాండ్. సో వాళ్ళని ఒక పేషెంట్ లాగా చూడకుండా లుక్ ఎట్ దెమ్ విత్ సమ్ సింపతి అండ్ ఆల్వేస్ రిపోర్ట్ సచ్ కేసెస్. మీ ప్రిన్సిపల్కి కానీ, దగ్గర ఉన్న పోలీస్ వాళ్ళకి కానీ, ఎనీబడికి మీరు ఈ ఇన్ఫర్మేషన్ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు అని చెప్తే ఇట్ హెల్ప్స్ అస్ నాట్ ఓన్లీ ప్రివెంట్ ఫర్దర్ ఇన్సిడెన్సెస్ బట్ ఆల్సో హెల్ప్ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఈ అడిక్షన్ నుంచి బయటికి రావడానికి. సో మీరు సొసైటీలో యూ షుడ్ ఆల్వేస్ హెల్ప్ వన్ అనదర్ అండ్ ఈ సే నో టు డ్రగ్స్ అనే మెసేజ్ మీరు ఎప్పటికీ గుర్తు పెట్టుకొని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ చెప్తే ఆ ప్లేస్ లో తప్పకుండా మా యాంటీ డ్రగ్ టీమ్ ఉంది, ఒక 20 మెంబర్స్ స్పెషలైజ్డ్ టీమ్ ఉంది. ఇదే పని గురించి వాళ్ళకి మేము రెగ్యులర్ గా పంపిస్తున్నాము. వాళ్ళతో లోకల్ పోలీస్ కూడా చాలా జాగ్రత్తగా సర్వే చేస్తున్నారు, ఏరియా విజిట్ చేస్తున్నారు. మీ అందరికీ సహాయం సహకారంతో వరంగల్ కి మనము డ్రగ్ ఫ్రీ చేయాలి. చాలా స్టేట్స్ నుంచి, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కొత్త స్టూడెంట్స్ మనకు రావాలి. వాళ్ళకి పంపించిన పేరెంట్స్ కి నమ్మకం ఉండాలి, భరోసా ఇవ్వాలి. మేము వరంగల్ పంపిస్తే మా పిల్లలకి అక్కడ ఏం ఉండదు. ఇవ్వగలుగుతారా?
ఇంజనీర్లు అద్భుతం చేశారు. తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన 19వ క్రస్ట్ గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేటును విజయవంతంగా అమర్చారు. దీంతో నీటి వృధాకు అడ్డుకట్టపడింది. ఈ నెల 10న వరద పోటు కారణంగా గేటు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి కొత్త గేటును అమర్చేందుకు ఇంజనీర్లు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. గేట్ల రూపకల్పనలో నిపుణుడైన కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ఇంజనీర్ల బృందం నిన్న స్టాప్ లాక్ గేటును బిగించింది. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రక్రియ గత రాత్రితో పూర్తయింది. మొత్తం 5 స్టాప్ లాక్ ఎలిమెంట్లతో శుక్రవారం 1 బిగించగా నిన్న మిగతా 4టిని బిగించారు. గేటు కొట్టుకుపోయినప్పటి నుంచి గేటు బిగించే వరకు మొత్తంగా 30,000 క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది. మొదటి ఎలిమెంట్ బిగించిన తర్వాత కూడా కొంత నీరు వృధా అయింది. అయితే రెండోది అమర్చాక నీటి వృధాకు అడ్డుకట్టపడింది. నిజానికి స్టాప్ లాక్ గేటు బిగించడం కొత్తేమి కాకపోయినా డ్యాంలోని నీటి ప్రవాహం కొనసాగుతుండగానే గేటును బిగించడం మాత్రం ఇదే తొలిసారి. గేటు బిగింపు విజయవంతం కావడంతో ఇంజనీర్లు డ్యాం పైనే సంబరాలు చేసుకున్నారు. గాయంతో ఇబ్బంది పడుతున్న ఈ సీజన్ ను వీలైనంత మెరుగ్గా ముగించాలని డబుల్ ఒలింపిక్ పతక జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి లాసన్నెలో జరిగే డైమండ్ లీగ్ లో తాను పాల్గొంటున్నట్టు చోప్రా ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్ లో రజతం సాధించిన తర్వాత వైద్యుల సలహా కోసం చోప్రా నేరుగా జర్మనీ వెళ్లారు. గజల్లో గాయానికి శస్త్రచికిత్స చేయించుకుంటాడని వార్తలు వచ్చాయి. అయితే స్విస్ లో ప్రాక్టీస్ ఆరంభించిన చోప్రా డైమండ్ లీగ్ లో పాల్గొంటున్నట్టు వర్చువల్ గా జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. గాయం మరింత తీవ్రం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే సాధన చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే నెల 12, 13 తేదీల్లో బెల్జియంలో జరిగే సీజన్ చివరి డైమండ్ లీగ్ మీట్ లో కూడా పాల్గొనాలని భావిస్తున్నారు. ఇక 90 మీటర్ల మార్క్ ను చోప్రా ఇప్పటి వరకు దాటలేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. కానీ దాన్ని దేవుడికే వదిలేస్తున్నానన్నారు. బంగారం ధర మళ్లీ బగ్గుమన్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు దూసుకుపోవడంతో దేశీయ ధరలు పుంజుకున్నాయి. వచ్చే నెల సమీక్షలో ఫెడరల్ రిజర్వులు వడ్డీ రేట్లను 0.5% వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు వచ్చిన సంకేతాలు మదుపరులు తమ పెట్టుబడులను అతి సురక్షితమైన పుత్తడి వైపు మళ్లించారు. దీంతో గ్లోబల్ మార్కెట్లో ఒకే రోజు ఔన్స్ ధర 2% వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో తురం పుత్తడి ధర అయితే ఏకంగా 72,000 దాటింది. 99.9% స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,150 అధికమైన 72,770 పలికింది. అటు 22 క్యారెట్ ధర కూడా 1,050 అధికమై 66,700కి చేరుకుంది. బంగారంతో పాటు వెండి పరుగులు పెట్టింది. కిలో వెండి 2,000 అధికమై 91,000 పలికింది. అంతకు ముందు ఇది 89,000గా ఉంది. పారిశ్రామిక వర్గాలు నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోయినప్పటికీ ధరలు పెరగడం విశేషం. మరోవైపు పండుగ సీజన్, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయని వ్యాపారస్తులు చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించిన సీఎం. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలన్న రేవంత్ రెడ్డి. చంద్రబాబు నిర్ణయాలు పోలవరంకు ప్రతికూలంగా మారాయన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్న ఆరోపణ. ఆదాని పెట్టుబడులు పెట్టినా స్వాగతిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసిన మంత్రి. దేశ సాగునీటి రంగంలోనే తొలిసారి విజయవంతంగా తుంగభద్ర డ్యాం స్టాప్ లాక్ గేటు బిగింపు సంబరాలు చేసుకున్న ఇంజనీర్లు, అధికారులు. డైమండ్ లీగ్ బరిలో నీరజ్. స్విస్ లో ప్రాక్టీస్ ఆరంభించిన చోప్రా. బగ్గుమన్న బంగారం 72,000 దాటిన తులం ధర. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలు ధరలు దూసుకుపోవడంతో పుంజుకున్న దేశీయ ధరలు.
ఎదురోజు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.